పూర్వం ఇట్లాగే యజ్ఞం చేసేటటువంటి కొంతమంది పురోహితులు చాలామంది ఉండేవాళ్ళు. అయితే ఆ పురోహితులు ఎప్పుడూ కూడా యజ్ఞం వాటికలకు వెళ్ళి రకరకాలైనటువంటి దానాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు. దానాలు తీసుకుంటూ ఎవరైనా యజ్ఞం చేయగానే అక్కడికి వెళ్ళిపోవటం, వాళ్ళు ఇచ్చే దానాలన్నీ తీసుకోవటం, ఏదో కంటి తుడుపుగా ఒక యజ్ఞం చేయటం, అందులో ఎవరికి ఏమీ దానాలు చేయకుండా దాన్ని ఏదో పూర్తిగా చేయకుండా మధ్యలో వచ్చేయటం, ఇట్లా చేస్తూ అనేక దానాలు వీళ్ళు తీసుకున్నారు. కానీ ఎవరికి ఏది వాళ్ళు ఇవ్వలేదన్నమాట వాళ్ళ లైఫ్ టైంలో. అయితే సరే, వాళ్ళందరూ కొన్నాళ్ళు అయిన తర్వాత వాళ్ళందరూ కూడా మరణించిన తర్వాత అందరూ కూడా యజ్ఞం చేయటం వల్ల వచ్చినటువంటి ఫలితం వల్ల వాళ్ళందరూ కూడా స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. స్వర్గలోకానికి వెళ్ళిపోయేటప్పటికి స్వర్గలోకంలో మనకి అన్నీ చక్కగా మంచిగా హంసతూలిక తల్పాలు, తర్వాత పడుకోవటానికి ఉండటానికి అన్ని రకాల ఫెసిలిటీసు, అన్ని రకాలైన వసతులు ఉన్నాయి. ఇంద్రుడు వీళ్ళకి ఎదురొచ్చి, మీరు 100 యజ్ఞాలు చేశారు, మీరు సోమయాజులంతటి గొప్పవాళ్ళు, మీరు వచ్చి చక్కగా మా స్వర్గాన్ని పావనం చేయండి, ఇక్కడ ఉండండి అని చెప్పి ఇంద్రుడు కూడా వాళ్ళని చక్కగా మంచిగా ఆహ్వానించారు. సరే, ఆహ్వానించిన తర్వాత వాళ్ళు చాలా సంతోషపడిపోయారు. అబ్బా, మేము కదా ఇంత పుణ్యకార్యాలు చేసాం, మంచిగా ఇక్కడ ఉన్నామని చెప్పేసి అనుకున్న తర్వాత సరే, ఆ రోజు గడిచింది కానీ వాళ్ళకి మాత్రం అన్ని రకాలైన సదుపాయాలు అమరుతున్నాయి, కానీ ఆహారం మాత్రం ఇవ్వటలేదు, స్వర్గంలో దొరకట్లేదు. మిగతా వాళ్ళందరూ మంచిగా పంచభక్ష పరమాన్నాలు తింటున్నారు, వీళ్ళని వచ్చి భోజనం చేయమని ఎవరు అంటలేదు. వీళ్ళకేమో అసలే బ్రాహ్మలాయ ఆకలికి ఉండలేరు. బ్రాహ్మణ భోజన ప్రియ అంటారనమాట. బ్రాహ్మణులకి ఎప్పుడు కూడా భోజనం మీద ఇష్టం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అయితే వాడికి అయ్యేటప్పటికీ ఎవళ్ళు వాళ్ళని భోజనానికి రమ్మంటలేదు. అన్ని రకాలు అక్కడ అమరుతున్నాయి, కానీ వీళ్ళకి అన్నం తినడానికి ఎవరు పిలవట్లేదు. సరే, ఒక రోజు చూశారు, 2 రోజులు చూశారు, అలమటించిపోతున్నారు ఆకలి. మిగతా అన్ని వసతులు చాలా బాగుంటున్నాయి.